ఎన్నికైన మూడో రోజే ప్రజల్లోకి వచ్చిన నాయకుడు ఒకవైపు అయితే ఓడిపోయిన మరుక్షణమే విదేశాలకు పారిపోయిన పిరికి పంద ఇంకోవైపు. ఇలాంటి పిరికి పందైన మనం యువ నాయకుడు అని భుజాన ఎత్తుకుంది, పౌరుషానికి మారుపేరైన సీమలో పుట్టి సిగ్గు శరం లేకుండా నమ్ముకున్న వారిని వదిలేసిన చేతకాని దద్దమ్మ వెంట ఇన్నాళ్ళు తిరిగామా అని వైసీపీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ ఆ పిరికి పంద నాయకుడు ఎవరో కాదు, బనగానపల్లె వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి. ఎన్నికలు అవడమే ఆలస్యం. వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుందని గ్రహించిన ఓబుల్ రెడ్డి కూటమి ప్రభుత్వం వస్తే తాను తండ్రి కాటసాని రామిరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన భూ కబ్జాలు, దౌర్జన్యాలు, అక్రమ దందాలు భయపడి ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందేమోనని భయపడ్డాడు. గత 5 ఏళ్లు నేనున్నా, ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటా అంటూ తన అనుచరులతో నాటుసారా, గంజాయి, డ్రగ్స్ దందాలు చేయించాడు. తన అనుచరులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. భౌతిక దాడులు చేయించి భూ కబ్జాలకు, ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడ్డాడు. చివరకు హత్యలు సైతం చేయించాడు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణమే తన అనుచరులను, వైసీపీ కార్యకర్తలను నట్టేటా ముంచి వారిని గాలికి వదిలేసి బనగానపల్లె నుండి విదేశాలకు పారిపోయాడు. దీంతో గత వైసీపీ హయాంలో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు కాటసాని ఓబుల్ రెడ్డి నేరాలకు తాము ఎక్కడ బలి కావాల్సి వస్తుందేమోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఓబుల్ రెడ్డి లాంటి అవకాశవాది, అసమర్థ పిరికి పంద చెప్పుడు మాటలు విని తమ జీవితాలను నాశనం చేసుకున్నామని కాటసాని అనుచరులు వాపోతున్నారు.